అసలు న్యూటన్ స్టార్ల సినిమా ఎలా ఉంది, సుమంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్, క్లైమాక్స్ ఇవన్నీ వర్క్ అయ్యాయా? రండి ఈ వీడియోలో క్లియర్ గా రివ్యూ చేద్దాం. మెయిన్ గా ఈ సినిమా కథ ఏంటంటే ఒక క్రైమ్ వెనుకున్న అసలు ట్రూత్ ఏంటి అనే ఒక చిన్న క్లూ మొత్తం కేసుని ఎలా మారుస్తుంది. యాక్షన్ కి రియాక్షన్ తప్పదని న్యూటన్ స్టార్లాని ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కి ఎలా కనెక్ట్ చేసింది రండి ఈ వీడియోలో చూసేద్దాం. అసలు న్యూటన్ స్టార్లా అనే పేరే కాస్త డిఫరెంట్ గా ఉంది, కానీ ఇది ఫిజిక్స్ లెసన్ కాదు బాస్, ఇది క్రైమ్ థ్రిల్లర్. సినిమా మొత్తం ఒక మిస్టీరియస్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ చుట్టూ తిరుగుతుంది. మరి డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపించారో ఇప్పుడు చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే ఒక మిస్టీరియస్ క్రైమ్ కేస్ ఈ కథకి మెయిన్ పాయింట్. అసలు క్రైమ్ వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న అసలు రీజన్ ఏంటి అనే క్వశ్చన్స్ తో కథ ముందుకు వెళ్తుంది. డైరెక్టర్ ఒకసారి మొత్తం స్టోరీ చెప్పకుండా ఒక క్లూ ని ఒక లేయర్ గా రివీల్ చేస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మనకు ఒక ఆన్సర్ దొరుకుతున్న టైంలో అరే అసలు మ్యాటర్ ఇంకేదో ఉంది అనే ఫీలింగ్ వచ్చే మూమెంట్ కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే సస్పెన్స్. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఆడియన్స్ కి క్వశ్చన్స్ రావాలి. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కోసం సినిమా మనల్ని చివరి వరకు తీసుకువెళ్ళాలి. ఈ విషయంలో సినిమా చాలా డీసెంట్ గా వర్క్ అవుతుంది. అయితే కొన్ని ప్లేస్ లో స్క్రీన్ ప్లే ఇంకాస్త ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించినా ముందుకు వెళ్లే కొద్దీ మిస్టరీ పెరగడంతో ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతుంది. థ్రిల్లర్ లవర్స్ కి ఈ పాయింట్ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సుమంత్ అన్న పర్ఫార్మెన్స్. ఇక హీరో సుమంత్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ సీరియస్ థ్రిల్లర్ క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ కి సూట్ అయ్యింది. ఓవర్ ది టాప్ హీరోయిజం లేకుండా క్యారెక్టర్ ఎమోషన్ సీరియస్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయరు. ఎస్పెషల్లీ సస్పెన్స్ సీన్స్ లో ఆయన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. అంటే హీరో వచ్చాడు, ఫైట్ చేశాడు, వెళ్లిపోయాడు అనే టైప్ కాకుండా కథలో క్యారెక్టర్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా తమ రోల్స్ కి తగ్గట్టుగానే చేశారు. ఇక థ్రిల్లర్ సినిమాలో బీజిఎం చాలా ఇంపార్టెంట్. సస్పెన్స్ సీన్స్ కి టెన్షన్ తీసుకురావడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉపయోగపడుతుంది. సినిమా ఆటోగ్రఫీ కూడా క్రైమ్ థ్రిల్లర్ మూడ్ కి సరిపోయేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త క్రిస్పీనెస్ ఉంటే ఎంగేజింగ్ ఉండేది అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ గురించి ఎక్కువగా చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ ఇస్తే ఈ సినిమా చూడడంలో ఉన్న ఫన్ పోతుంది. కానీ చివరి వరకు మిస్టరీని క్యారీ చేయడానికి ప్రయత్నించారు. క్లైమాక్స్ తర్వాత కొన్ని విషయాలు ఆడియన్స్ డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమా స్పాయిలర్ ఫ్రీగా వెళ్లడం బెటర్. మొత్తానికి న్యూటన్ స్టార్ లో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి ట్రై చేయవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే సుమంత్ అన్న పర్ఫార్మెన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్, ట్విస్ట్ అండ్ మిస్టరీ. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల స్లో నేరేషన్, స్క్రీన్ ప్లే ఇంకా క్రిస్పీగా ఉండాల్సింది. నా రేటింగ్ అయితే ఈ సినిమాకి 3/4. మరి మీరు న్యూటన్ స్టార్లా సినిమా చూసారా? చూస్తే కామెంట్ చేయండి.